ఈరోజు అమ్మ చేతి వంటలో మా అందరికి సూపర్ ఇంకా అబ్బా అనిపించేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చెప్పాలి. కొంకణి అలసందల కూర. ఇది కొంకణి అని ఊరుంది కదా, ఊరు అంటే కోస్టల్ టైప్, కోస్టల్ వైపు మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లో కొంకణ్ అని ఒక ఏరియా ఉందండి. ఓ ఏరియా అటు సైడ్ కి కొంకణి అంటారు అనమాట. కొంకణ్ ఉన్న ప్రాంతానికి కొంకణి స్టైల్ వంటలు అని అంటారు. ఓకే, కొంచెం ఎక్కువ అటు సైడ్ అవి పచ్చి కొబ్బరి ఇలాంటివి, మళ్ళీ సీ ఫుడ్, కోస్టల్ కాబట్టి సీ ఫుడ్ ఎక్కువ. దాంట్లో అలసందలతో ఒక మంచి కూర ప్రవీణ ఎంత బాగుంటుందంటే, ఓకే అలసందల్ని ఈ మధ్య మనం చాలా ఎక్కువ వాడుతున్నాము. ఎందుకంటే ఇట్స్ ఈక్వల్ టు రాజ్మా, మన శనగలు నానపెట్టి చేసుకున్న కూరలు అలాగే ఇది కూడా. కానీ కంపేర్ టు ప్రైస్ వైజ్ చూస్తే ఇది చాలా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రైస్ వైజ్ కూడా చాలా తక్కువ అవి వాటికి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలసందలు కొంచెం తక్కువే వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలసందలకి చాలా ప్రయారిటీ ఇచ్చి చాలా వంటల్లో యూజ్ చేయటం, దాని ఇంపార్టెన్స్ తెలిసి దాన్ని ఫ్రీక్వెంట్గా వండుకోవటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందరూ కొంచెం దాన్ని కూడా ఎక్కువ కర్రీస్లో కానీ సలాడ్ లాగా కూడా, లేకపోతే రైస్తో ఫ్రైడ్ రైస్లో కలిపేసుకొని తినడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. చేస్తే మంచిది, ఇంకా ఇంక్లూడ్ చేసుకుంటే మన డయట్లో మంచిది. సో ఈరోజు అలాంటి వంట చేయబోతున్నాము. కొంకణి ఆ ప్రాంతంలో వండుకునే అలసందల కూర అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కొంకణి అలసందల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నూనె, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర. కొంకణి స్టైల్లో వండుతున్నాం మనం. మొత్తానికి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ప్రవీణ గారు ఏంటంటే అలసందల్ని ఓవర్ నైట్ నానపెట్టేసి ఉడికించు. సో కర్రీ చాలా ఫాస్ట్. అవును. సో ఎందుకంటే మేము ఇక్కడ 15 minutes చేస్తాము, మీరు కూడా 15 నిమిషాల వంట పూర్తి చేసి బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి ఈ ముందు ప్రిపరేషన్ అలా చేసి ఉంచుతాం అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు కదా అని. నైట్ నానపెట్టి మార్నింగ్ లేవగానే కుక్కర్లో విజిలా ఒక 2-3 విజిల్స్ వచ్చేస్తే చాలు. మనకి రాజ్మా అది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇవి కొంచెం తక్కువ టైంలో ఉడికిపోతుంది. సేమ్ ఇలా పప్పులానే ఉంది. ఇగో ఇలా అనగానే ఇంత మెత్తగా ఇలా అయిపోయేలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించి రెడీగా పెట్టాము. ఇప్పుడు దీంట్లో కూడా 2-3 రకాలు వస్తాయి. ఇది వైట్ తెల్లగా ఉన్న అలసందలు, కొంచెం రెడిష్లో ఉంటాయి, అవి ఇంకా మంచిదా. దాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి ఒక మసాలా చేసుకుందాం కదా. ఫస్ట్ ఆయిల్, కొంచెం నూనె, కూర కాబట్టి ఒక 2 స్పూన్ అంతే. ఇప్పుడు చాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక మసాలా తర్వాత కొంచెం నూనె పడుతుంది. అయినా ఆనియన్స్, పచ్చి కొబ్బరి కూడా. కొబ్బరి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం కొబ్బరి కొంచెం ఫ్రై అవుతే అవి తీసేసి మసాలా పేస్ట్ లాగా చేసుకోవాలి. పసుపు, గరం మసాలా, కూరకు సరిపడా పసుపు. ఇంకేం మసాలా లేవు కాబట్టి గరం మసాలా కొంచెం ఎక్కువ గరం మసాలా వేసేసి బౌల్లో తీసుకొని దీన్ని చక్కగా కొంచెం నీళ్ళు వేసుకుంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది రోటీలో బాగుంటుంది కూర కాదు ప్రవీణ, ఇది రైస్తోనే బాగుంటుంది. బిర్యానీలో ఫ్లేవర్డ్ రైస్, పూరి కూడా ఉంటుంది. పూరి అనగానే ప్రాణం లేదన్నమాట. పూరి ఎవరికి ఇష్టం? అదే కదా. చాలా స్టవ్ ఆఫ్ చేయకండి, బౌల్లో తీసేద్దాం. ఇది డన్. సో మిక్సీలో వేయాలంటే ఆరాలి కాబట్టి అందుకని కొంచెం పెద్ద బౌల్లో తీసుకున్నా. ఇలా వెడల్పు దాంట్లో తొందరగా ఆరిపోతుంది, కూల్ అవుతుంది. డన్. ఇదే బౌల్లో ఇప్పుడు అది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టించింది. అవును, ఇది మిక్సీ పంపించైనా మనం మెత్తగా పేస్ట్ చేసుకొచ్చేద్దాం. కొంచెం ఆర్పేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో అది పేస్ట్ అయ్యేలోపు నన్ను స్టవ్ ఆపద్దన్నారు కదా. అవును, అందుకనే ఇంకా కొంచెం నూనె ఇప్పుడు. ఓకే,
జీలకర్ర, ఓన్లీ జీలకర్ర, కరివేపాకు, ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఇలా జీలకర్ర నలిపి వేయమని పద్మగారు చెప్తారు. అవును, దాన్ని ఫ్రాగ్రెన్స్ అనేది చాలా మంచిగా. నేను అప్పటి నుంచి వేసేటప్పుడు జీలకర్రని ఇలానే వేస్తున్నాను. ఆ సౌండ్ భలే ఉంటుంది. అవును, నానపెట్టి ఉడికించుకున్న అలసంద మెయిన్ ఇంగ్రీడియంట్ అలసంద. కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టిద్దాం. నీళ్ళు వేయాలా? కొంచెం. ఓకే, మూత పెట్టేనా? సో మిక్సీలో మనం పేస్ట్ చేసింది కూడా వచ్చేసింది. మనం మసాలా వేయించి పేస్ట్ రెడీ చేసాం కదా అది. సో ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించాం మనం. తాలింపు వేసి, తాలింపులో ఉడికించిన అలసందలు వేసి, మళ్ళీ కొంచెం వాటర్ వేసి, దానిలో 5 నిమిషాలు ఉడికించిన అలసందల్లో మనం చేసిన ఈ మసాలా పేస్ట్ వేసేస్తాం. ఇప్పుడు అవసరం పడితే కొంచెం మళ్ళీ వాటర్ కొంచెం. అసలు ఇంకొంచెం ఎక్కువ ఉండాలా, ఇట్లాగే ఉంటుందా కర్రీ? కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. మన ఇష్టం, అది మన ఇష్టం. కొన్ని నీళ్ళు వేస్తే సరిపోతుంది కదా, ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ మసాలా వేసాక ఇంకొక 5 నిమిషాలు అలా ఉడికించేస్తే కొంకిణి అలసందల కూర రెడీ అన్నమాట. కొంచెం ఉప్పు వేద్దాం. ఓకే, అలాగే కొత్తిమీర. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించి చూద్దామా? చూద్దాం. ఓకే, వావ్, ఫ్లేవర్ ఎంత బాగుందో. కొంచెం కొత్తిమీరతో గార్నిష్. ఓకే, సో నేను టేస్ట్ చూడాలి కాబట్టి నేను కొంచెం ఈ బౌల్లోకి తీసుకుంటాను అన్నమాట. ఆరిపోతుంది ఈలో. సో ప్రవీణ గారు, మీ చేతిలో కొంకణి అలసందల కూర రెడీగా ఉంది. Yes. టేస్ట్ చూసి చెప్పండి తొందరగా. ఓకే, సూపర్గా ఉంది. సో ఫస్ట్ చెప్పినట్టుగా సూపర్ రెసిపీనేనా? సూపర్ రెసిపీ. మా ఎక్స్పర్ట్స్ ఏం చేసినా మరి ఏం మాయ ఉంటుందో తెలియదబ్బా, ఈ అమృతంలాగా మారిపోతూ ఉంటుంది. సూపర్ ఎమ్మీగా ఉంది. కొంకిణి అలసందల కూర మీరు కూడా తప్పకుండా తయారు చేయండి, టేస్ట్ చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కొంకిణి అలసందల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నూనె, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర. కొంకిణి అలసందల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసి దానిలో కొద్దిగా పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ లోపుగా అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసి మనం నానబెట్టి ఉడికించుకున్న అలసందలను కూడా వేసేసి కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని దానిలో కొద్దిగా ఉప్పు వేసి కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. సర్వింగ్ బౌల్లోకి తీసి మళ్ళీ కొంచెం కొత్తిమీర పెట్టి గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కొంకిణి అలసందల కూర రెడీ.